ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. భగవద్గీతలో ఈరోజు మళ్ళీ కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు భాగంలో మనం అర్జునుడి మనసులో ఉన్నటువంటి సంశయాన్ని చూసాం. ఈ యుద్ధం వల్ల బంధువులేమో నశించిపోతారు, బంధాల విలువలు పోతాయి అని ఆయన ఆలోచించాడు. ఇప్పటికీ ఇదే ప్రశ్న మన జీవితంలో ఉంది కదా. బంధాలు సంబంధాలు నిలబడాలి అంటే మనం ఏం చేయాలి? కుటుంబ విలువలు ఎందుకు నశిస్తూ ఉన్నాయి? మరి దీనికి సమాధానం ఏమిటి? ఇవి ఈరోజు మనం ఈ భగవద్గీత శ్లోకాల ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ శ్లోకాల అర్థం తెలుసుకున్నట్లయితే మన జీవితంలోని ఒక చిన్న పరివర్తన అనేటువంటిది, అంటే మార్పు అనేటువంటిది మొదలవుతుంది. శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 38వ శ్లోకాన్ని ఒకసారి మనం చూద్దాం. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. దీని భావంలోకి వెళ్ళినట్లయితే, ఓ కృష్ణ, మా కళ్ళ ముందే కుటుంబాల వినాశనం ఎంత భయంకరమో తెలుస్తోంది. అయినా ఎందుకు మేము ఈ యొక్క పాపానికి పాల్పడాలి అని అర్జునుడేమో అడుగుతున్నట్ట. ఇక్కడ మనం ఒక గంభీరమైనటువంటి విషయాన్ని గ్రహించాలి. ఓ స్నేహితులారా, మన జీవితంలో కూడా మనం కొన్ని తప్పుల్ని మాత్రం తక్కువగా తీసుకుంటాం. ఉదాహరణకి చెప్పుకున్నట్లయితే, కుటుంబంలో ఎవరో మన పైన లేదంటే వాళ్ళపైన కోపగించుకున్నాం అనుకున్నట్లయితే రోజుకి ఒక మాట, లేదు 4 రోజులు పోయిన తర్వాత మాటకు మరొక సమాధానం అని చెప్పడం. కానీ అలా కాదు అని అర్జునుడు మాత్రం ఇక్కడ అంటున్నాడు. మనం తప్పు చేసినట్లయితే దూరం పెట్టడానికి మనమే ముందడుగు వేయాలి. మన ఇంట్లో ఒక చిన్న గొడవ మొదలైంది అనుకోండి, అన్నదమ్ముల మాట తీరు పెంచుకుంటారు. అక్కడ పెద్దవాళ్ళు అయినట్టు నాన్నగారు అమ్మగారు చెప్తారు, బాలేదు, ఇప్పుడే శాంతించండి. కానీ మనం చిన్నపాటి గర్వంతో నాకేం అవసరం, వాడు 3వ మాట మాట్లాడాలి అంటాం. అయితే అదే క్షణం మనం అర్జునుడిలాగా ఇక్కడ ఆలోచించాలి. పాపం అనేటువంటిది, తప్పు అనేటువంటిది పెద్దది చిన్నది కాదు. మనం స్పష్టంగా చూడగలిగినట్లయితే మౌనం కాదండి, ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టాలి, నమ్మకాన్ని తిరిగి నిలబెట్టాలి. ఇక మన జీవితానికి సంబంధించి ఇక్కడ మన మనసులో ఒక ప్రశ్న కూడా ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మన యొక్క ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో మనమే మొదట వాళ్ళతో కలిసి దూరం పెడుతున్నామా, లేక గర్వంతో వెనక్కి పెడుతున్నామా అనేటువంటి విషయాలు ఒకసారి ఆలోచించుకోవాలి. మన తరం తప్పు చేస్తే మనల్ని చూసి కూడా మౌనంగా ఉండడం నిజానికి మన పాపం అవుతుంది అని అర్జునుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 40వ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. 40వ శ్లోకం ఏంటంటే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్న మధర్మోభిభవత్యుత. ఒక కుటుంబం నాశనం అయితే అక్కడ సంప్రదాయాలు కూడా నశించిపోతాయి. ధర్మం పోయిన చోట అధర్మమే పైచేయి సాధిస్తుంది. ఇక్కడ అర్జునుడు సమాజానికి చాలా పెద్ద హెచ్చరిక అనేటువంటిది ఆయన ద్వారా ఇస్తున్నాడు. ఇప్పటికి మనం చూస్తున్నాం కదా, పెద్దవాళ్ళు పోయాక కుటుంబం విడిపోవడం, పిల్లలు విదేశాల్లో లేదంటే దూర ప్రదేశాలకు వెళ్ళిపోవడం, ఇంటి సంప్రదాయాలు మర్చిపోవడం, ఇవన్నీ కూడా ఒక ప్రక్రియగా జరిగిపోతుంది. ఇక్కడ మనకి ఈ భగవద్గీతలో శ్లోకం మనకి చెప్తోంది, ఇది చిన్న విషయం కాదు,
ఇది కాలక్రమానికే నాశనానికి మొదలవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం మన లైఫ్లో ఉండేటువంటి ఒక ఉదాహరణని చెప్పుకుందాం. ఒక పెద్ద కుటుంబం ఉందనుకోండి, 10 మంది ఆ కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళు అనుకోండి. అందులో పెద్ద అన్నయ్య లేదంటే పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం 2గా విడిపోయింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు, పిల్లలు కలిసి ఆటలు ఆడడం కూడా మానేశారు. ఇంత చిన్న సంఘటనని పెద్దవాళ్ళు పట్టించుకోలేకపోవడం వల్లనే కుటుంబ సంప్రదాయాలే ఇక్కడ పోయాయి. ఇక్కడ మనం ఒకసారి మరొక విషయాన్ని ఆలోచించుకోవాలి. మన ఇంట్లో ఇది జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం గొడవ జరిగితే ఎవరో పెద్దవాళ్ళు చెప్పాలి కాదు, మనమే ముందుగా కలిసిపోవాలి, మనమే ఆ ధర్మరక్షకుడుగా కావాలి అనేటువంటిది. ఇక్కడ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ 2 శ్లోకాలు మన మనసులోనూ ఒక అడ్డంలా పనిచేయాలి. మనం ఏం చేస్తున్నామో చూస్తే మనము కొన్ని సందర్భాల్లో మన కుటుంబ ధర్మాన్ని చిన్న విషయాలకే తాకట్టు పెడుతూ ఉన్నాం. మన మాటలతో బంధాలు బలపడుతున్నాయా లేక నాశనం అవుతున్నాయా? ఇదే మన యొక్క ఆత్మలోని ప్రశ్న. అలాగే మనం చేస్తూ ఉండేటి పనుల్లో విజయం కావాలంటే ముందు మన ఇంట్లో ముఖ్యంగా శాంతి అనేటువంటిది రావాలి. ఇంట్లో ముఖ్యంగా శాంతి రావాలంటే మనం మొదట శాంతిగా మాట్లాడాలి. ఈ శ్లోకం మనకి ఇదే చెబుతోంది. ఈరోజు మనం ఈ భగవద్గీతలో ఈ 2 శ్లోకాల్లో చాలా విలువైనటువంటి సత్యాన్ని నేర్చుకున్నాం. అదేంటంటే మనం తప్పు చేస్తే దాన్ని దూరం చేయాలి. ఇతరులు పట్టించుకోకపోయినా మనం మన యొక్క ధర్మాన్ని నిలబెట్టాలి. ఇక రెండో విషయం ఏంటంటే కుటుంబ విలువలు పోయినట్లయితే ఆ కుటుంబానికి నాశనం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మనం బాధ్యత ఏంటంటే ఆ ధర్మాన్ని తిరిగి పెంపొందించడమే. కాబట్టి మీరు కూడా ఈరోజు ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా గర్వంతో మాట్లాడుతూ ఉంటే మీరు మాత్రం ప్రేమతో కలిసిపోయే ప్రయత్నాన్ని చేయాలి. అది చిన్నదైనా పెద్దదైనా అదే నిజమైనటువంటి గీతా ధర్మం. ఈరోజు ఈ భగవద్గీత ప్రవచనం మీకు నచ్చిందా? మన బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓ స్నేహితులారా, మరిన్ని ఇలాంటి జీవన మార్గదర్శక శ్లోకాల కోసం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. మీ మిత్రులతో కూడా ఈ యొక్క మ్యాటర్ని షేర్ చేయండి. వాళ్లకు కూడా ఈ శాంతి సందేశం అందించండి. మరిన్ని శ్లోకాలతో ఇంకొక గొప్ప సందేశంతో మనం తరువాతి ఎపిసోడ్లో రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం